ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 7వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు ఆదివారం. తిథి ఏకాదశి. రాత్రి 9 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం విశాఖ. రాత్రి 7 గంటల 19 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 8 నిమిషాల నుంచి 11 గంటల 48 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 11 గంటల 24 నిమిషాల నుంచి 1 గంట 2 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 27 నిమిషాల నుంచి 5 గంటల 12 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 44 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు. ఈరోజు విశేషం సఫల ఏకాదశి, సర్వ ఏకాదశి. ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉపవసించి జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. శ్రీ మహావిష్ణువును ఉసిరితోనూ దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే 5000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని చెప్పబడింది. సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. పూర్వం చంపావతి రాజ్యాన్ని మాహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు. లుంబకుడు అధర్మవర్తనుడై జీవిస్తుండటంతో కుమారుడని కూడా చూడకుండా రాజు వానిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. లుంబకుడు అడవుల పాలై ఆహారం దొరక్క తన పరిస్థితికి పశ్చాత్తాపడుతూ మర్రి చెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసాన్ని అప్రయత్నంగా పాటించడంతో శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. లుంబకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణానంతరం వైకుంఠానికి చేరుకున్నాడని చెప్పబడింది. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతోంది. అందుకే ఈ రోజున తెలిసి కాని తెలియక కాని ఉపవాస దీక్షను చేస్తే పుణ్యలోకాలను పొందుతారు. వైకుంఠ ప్రాప్తి, ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు కథలు ఉన్నాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో విజయాలు సొంతమవుతాయి. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడానికి సమయాన్ని కేటాయిస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. జాగ్రత్తగా పనిచేయడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. రుణాలు తీరుతాయి. కొంత విశ్రాంతి లభిస్తుంది. అధిక వ్యయం సూచిస్తుంది. పెద్దల ప్రశంసలు పొందుతారు. అధికార యోగం ఉంది. ఒక వార్త శక్తినిస్తుంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులు లాభదాయకంగా అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం అందుతుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. కళాకారులకు, సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. గతంలో మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి మంచి కబురులు వస్తాయి. ఇంటికి బంధువుల రాకపోకలతో ఖర్చులు చేయి దాటిపోతాయి. మంచి పనులు చేసి అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపార బలం పెరుగుతుంది. స్వయం కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. సంకల్పం ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యం పైన దృష్టి నిలపండి. సూర్యస్థుతి ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం కొనసాగుతోంది. ఆపదల నుంచి బయటపడతారు. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఉత్తమ రకమైన సంపద పొందుతారు. ఈరోజు గ్రహాలు శుభంగా మారనున్నాయి. వ్యాపారంలో నూతన భాగస్వాములు వస్తారు. ఆవేశం పనికిరాదు. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. గతంలో ఆగిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. ధనలాభం ఉంది. వ్యయభారం పెరుగుతుంది. మొహమాటం వల్ల శాంతిని కోల్పోతారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. భక్తి పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు క్రమేపీ తగ్గుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగానికి పిలుపు వస్తుంది. వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం, ఆదాయం బాగానే ఉంటాయి. సమయానికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఎవరికి ఏ విషయంలోనూ హామీలు ఇవ్వకండి. వ్యాపార, ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ చూపండి. అవసరాలకు ధనం లభిస్తుంది. అపార్థాలకు అవకాశం ఉంది. మొహమాటంతో సమస్యలు వస్తాయి. ముందస్తు ప్రణాళిక కాపాడుతుంది. ఒత్తిడిని జయించగలిగితే ఫలితం వస్తుంది. గణపతి ధ్యానం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నం ఫలిస్తుంది. అనుకున్నది వెంటనే దక్కుతుంది. లాభాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచన అవసరం. ఈరోజు మీరు ఆగిపోయిన పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అతిథులు మీ ఇంటికి వస్తారు. ఫలితంగా మీ ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీకు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడండి. పూర్వ పుణ్యం రక్షిస్తుంది. సొంతంగా తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఒక శుభం జరుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శ్రమ పెరగవచ్చు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని పనుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. సంయమనంతో వ్యవహరిస్తారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కర్షక, కార్మికులకు అనుకూలమైన కాలం. సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సొంత ఇల్లు కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైన సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కాలాన్ని అభీష్ట సిద్ధికై ఉపయోగించండి. ఉద్యోగ, వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. అదృష్టవంతులవుతారు. గృహ, భూ, వాహనాది యోగాలు సిద్ధించే కాలమిది. పనుల్లో పురోగతి ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తను వింటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అదృష్టం పెరిగే అవకాశం ఉంది. ఆస్తులను పొందడంతో పాటు ఖర్చు చేసే అవకాశం ఉంది. పిల్లల వైపు నుంచి సంతోషకరమైన వార్తలు ఉంటాయి. కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం ఉంటుంది. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. స్వల్ప ఆటంకాలు ఉన్నా కార్యసిద్ధి మీదే అవుతుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. గృహ, వాహన, వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సమస్యలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి ఆఫర్ అందుతుంది. తలపెట్టిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. లక్ష్మీ ధ్యానం శక్తినిస్తుంది. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ఒత్తిడిలో పొరపాటు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ఫలితం మిశ్రమం. వ్యాపార నష్టం సూచితం. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల వల్ల లాభపడతారు. ఖర్చు పెరిగే అవకాశం ఉంది. నూతన బాధ్యతలు వస్తాయి. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సూర్య ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయం త్వరగా లభిస్తుంది. మంచి పనులు చేస్తారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈరోజు మీకు అదృష్టం పెరుగుతుంది. అంతేకాకుండా అన్ని రకాల సహాయం లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. పోయినవి తిరిగి దక్కుతాయి. అదృష్ట యోగం ఉంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ, సామాజిక, సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. పదవీ లాభం సూచితం. వ్యాపారం బాగుంటుంది. కలిసి వచ్చే నిర్ణయం తీసుకుంటారు. ఇంటా బయట గుర్తింపు లభిస్తుంది. కొన్ని ఆటంకాల నుంచి త్వరగా బయటపడతారు. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయం త్వరగా లభిస్తుంది. మంచి పనులు చేస్తారు. ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరూ మీతో ఉంటారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. అధికారుల ప్రశంసలు ఉన్నాయి. పోయినవి తిరిగి దక్కుతాయి. అదృష్ట యోగం ఉంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం రావడానికి ఇంకాస్త ఆలస్యం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆవేశపరిచే సంఘటనలు ఉంటాయి. వారం మధ్యలో ఆర్థిక లాభం సూచితం. విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వారం చివర శుభం జరుగుతుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అభిష్టాలు సిద్ధిస్తాయి. అర్ధలాభం ఉంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అన్ని రకాల శుభయోగాలు కలిగి ఉంటారు. ఈరోజు మీకు ప్రత్యేకంగా ఉండవచ్చు. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. కాలం సహకరిస్తుంది. కష్టాలు తీరుతాయి. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుడి సహకారం అందుతుంది. తోటివారికి సహాయం చేస్తారు. అపోహలు తొలగుతాయి. పనుల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల మూలంగా అలసట, ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. పనులు పూర్తి కావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా విఘ్నాలు ఎదురవుతాయి. ఆటుపోట్లు తట్టుకొని అద్భుతమైన భవిష్యత్తును సాధిస్తారు. ఇష్టదైవ స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అత్యంత శుభకాలం. ఎటు చూసినా విజయమే కనిపిస్తుంది. అంతేకాకుండా మానసిక సంతృప్తి పొందుతారు. ఈరోజు మీ పనితీరును మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో ఎదుగుదలకు ఇది సరైన సమయం. మనసుకు నచ్చినట్లు పనిచేయండి. ధనలాభం ఉంది. పనిలో సంతృప్తి లభిస్తుంది. ప్రతిభతో మెప్పిస్తారు. అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. కుటుంబ వాతావరణం ఆనందాన్ని ఇస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు రావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కార్య సాఫల్యం ఉంటుంది. పనులపై మనసు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. బంధుమిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంతో విహారయాత్రకు వెళ్తారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అన్ని విధాలా పైకి వచ్చే యోగం ఉంది. గొప్ప కార్యాలు సాధించే అవకాశం ఉంది.
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. బంధుమిత్రుల సూచనలు పనిచేస్తాయి. చంచలత్వం లేకుండా మనోబలంతో ముందుకు సాగండి. మేలు జరుగుతుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. నూతన ప్రయత్నాలను కొద్ది కాలం వాయిదా వేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. మానసిక దృఢత్వం అవసరం. స్పష్టమైన ఆలోచన విధానంతో విఘ్నాలను అధిగమిస్తారు. ఓర్పు విజయాన్ని ఇస్తుంది. శుభ ఫలితం లభిస్తుంది. మిత్రబలం ఉంది. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కళాకారుల పనులు నెరవేరుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. భూ వ్యవహారాలలో తగాదాలు తొలగిపోతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మనస్సు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు, రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. సంతానం నుంచి శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. ముఖ్య కార్యాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శాంతంగా మాట్లాడాలి. మిత్రుల ద్వారా శుభం జరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. శివారాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర విజయం లభిస్తుంది. గ్రహాల శుభయోగం కారణంగా ఈరోజు మీకు పెద్ద మొత్తంలో సంపద లభిస్తుంది. అంతేకాకుండా ఏ కారణంగానైనా ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. సకాలంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గరి వారి నుంచి సహకారం అందుతుంది. శుభాలు చేకూరుతాయి. కొందరు ఇబ్బంది పెడతారు. చివరకు పైచేయి మీదే అవుతుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. అవసరానికి తగ్గ డబ్బు చేతికి అందుతుంది. ఎక్కడా ఎవరి విషయాల్లోనూ కల్పించుకోవద్దు. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక నష్టం జరగకుండా చూడాలి. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా ఆటంకాలు ఎదురైనా శుభమే జరుగుతుంది. వ్యాపారంలో విఘ్నాలు పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విశ్రాంతి అవసరం. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మౌనం రక్షిస్తుంది. లక్ష్మీ ధ్యానం లాభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. మిత్రుల సహకారం అందుతుంది. చివరి నిమిషం దాకా పోరాడండి. అద్భుతమైన లాభం చేకూరుతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు, కర్మ, కీర్తి వృద్ధి చెందుతాయి. బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ విజయం సాధించడం మీ మనసుకు ఆనందంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. అపోహలు తొలగుతాయి. బుద్ధి అమోఘంగా పనిచేస్తుంది. ఎదురు చూస్తున్న ఒక విషయంలో పురోగతి ఉంటుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. భక్తి పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఎక్కువగా ప్రయాణాలు తిప్పించుకోవటాల వలన అనుకున్న కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. కొన్ని పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. ఉద్యోగంలో అనుకున్నది జరుగుతుంది. శత్రు దోషం తొలగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మిత్ర బలం పెరుగుతుంది. శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతతతో ఉత్తమ జీవితాన్ని అనుభవిస్తారు.
ఇష్ట దైవాన్ని స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర కార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సమిష్టి విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయుల సహకారంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మీకు అదృష్టం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. ఒక మేలు జరుగుతుంది. శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనం, భూముల కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. స్థలం కానీ, ఇల్లు కానీ ప్రయత్నాలు మొదలు పెడతారు. స్త్రీతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించండి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగ ఫలితం అద్భుతం. ధనధాన్య లాభాలు ఉంటాయి. విఘ్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. గృహ, వాహన లాభాలు సూచితం. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.